ఈరోజు 5వ వార్డులో బీజేపీ జనసేన బలపరిచినటువంటి నారాయణ సార్ గారు ఇక్కడ ఎన్నికల ప్రచారానికి వచ్చారు. నారాయణ గారి నేను ఫస్ట్లోనే చెప్పాను, 6 నెలల ముందు నారాయణ గారి పేరు చెబితే ప్రతి ఇంట్లో మేము క్యాన్వాస్కి వస్తే ప్రతి దగ్గర నారాయణ నారాయణ అనాలని. అప్పుడు కొంతమంది నవ్వారు. ఈరోజు అదే జరుగుతూ ఉంది. ఎక్కడికి పోయినా, జెండా విధికి పోయినా, కపాడపాళెకి పోయినా, ఇంకొక ఏరియాకి పోయినా వాళ్ళు మిద్దెలెక్కి నారాయణ నారాయణ అంటున్నారంటే నేను చెప్పేది నిజమైందా లేదా అని చెప్పి మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఆ రోజు చెప్తే నా మాట కొంతమంది కాదన్నారు. లేదు, ప్రతి ఇంట్లో అదే మాట రావాలి, వచ్చి తీరాలి అని చెప్పి ఆ రోజు అన్నాం. ఆ రోజు 50,000 మెజార్టీ అనుకున్నాం, ఈరోజు 1,00,000 అనుకుంటున్నాం. ఎందుకంటే నారాయణ గారు చేసిన పనులు అంత తేలికైన పనులు కాదు. భారతదేశంలో ఏ సిటీలో కూడా అన్ని పనులు జరగల. 5,400 కోట్లతో జరిగింది ఒక్క నెల్లూరు టౌన్లో మాత్రమే భారతదేశంలో. అటువంటి వ్యక్తి నారాయణ గారు. ఆయన ఎవరు అడగకుండానే ఎన్నో పనులు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎన్ని చేస్తారనేది దాని ప్రజలే ఈరోజు అర్థం చేసుకుంటున్నారు. మనం చెప్పలే. మేము పోయి ఉదయం నేను బాలానగర్లో క్యాన్వా తిరిగితే ఎప్పుడు తిరిగినా నేను చెప్పేదంతా వింటున్నారు. లాస్ట్లో మీరు చెప్పినా చెప్పకపోయినా మేము వేసే నారాయణకి అంటున్నారు, వింటున్నారు. అదేదో ముందు చెప్పొచ్చు కదమ్మా, మేము చెప్పడం ఆపేస్తాం కదా అని. మీరు చెప్పినా చెప్పినా మా ఓటు నారాయణకి అంటే మేమేం చెప్పినా జరుగుతుంది. ఓటు అంటే ఆట కాదు. ఏదో ఒక్క క్షణంలో ఓటు వేయించుకొని మీకు నేను ఒక అవకాశం వస్తే చూపిస్తా మొత్తం చూపించేశాడు. ఇంకా కొత్తగా చూపించాల్సింది ఏం లేదు. ఇంట్లో నుంచి బయటికి రాలా, 4.5 సంవత్సరం రాలా. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి వస్తున్నాయి. కానీ నారాయణ గారి మీద ఆయన కనపడలేదు, ఆయన చేయలేదు అనే ఆరోపణలు ఆనాడు చేశారు. ఆ రోజు తిప్పికొట్టాం. నారాయణ గారు కనపడకుండా ఎప్పుడూ లేరు. ఆయన హాస్పిటలే కరోనాకి ఇచ్చేశాడు. ప్రతిసారి కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు, మెంబర్షిప్ చేర్పించాడు, ఎప్పుడూ ఉన్నాడు. అబద్ధాలు వేశారు ఆ అనిల్ గారు. నేను ఆ రోజు చెప్పా, ఆయన మీద కేసు పెట్టారు, ఆయన భార్య మీద పెట్టారు, వాళ్ళ కూతురు మీద పెట్టారు, వాళ్ళ అల్లుడి మీద పెట్టారు. ఆయన ఇబ్బంది పెట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారు. నెల్లూరుకు రానేకూడదని ఒకే ఒక మగాడిగా కోర్టులో తెచ్చుకొని నాలో నిజాయితీ ఉంది అని తిరిగి నెల్లూరుకు వచ్చి ఈరోజు పోటీ చేసినటువంటి ఒక మగాడు నారాయణ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అంతేగాని మీరు కేసులు పెట్టి భయపెడితే నారాయణ గారు భయపడరు. ఎన్నో చూశారు ఆయన. నేను ఒకటే చెప్తున్నా ప్రజానీకానికి, ఆ ఒక్క క్షణంలో మీరు వేయబోయే ఓటు 5 సంవత్సరాల పరిపాలన మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం అంటే డబ్బు సంపాదించుకోవడం కాదు. ప్రభుత్వం అంటే పక్క కాలువ కట్టి పక్కనే కాలువలో 30 కోట్లు అనిల్ గారు దోసుకోవడం కాదు. అటు పక్క సరేపల్లి కాలువలో 50 కోట్లు దోసుకోవడం కాదు. అది కాదు అధికారం. అధికారం అంటే నారాయణ గారు చూసి నేర్చుకోండి. ప్రజలకి ఏం కావాలి, భావితరాలకు ఏం కావాలి, నెక్స్ట్ నెల్లూరు 30 ఏళ్ళకి ఏం అవసరం, నెల్లూరులో ఉద్యోగాలు ఎలా వస్తాయి, యువత ఎలా బాగుపడాలి, అదే రకంగా మహిళలు ఎలా బాగుపడాలి అని ఆలోచించే వ్యక్తి రాజనీతిజ్ఞుడు. రాష్ట్రంలో ఇద్దరు, ఒకరు చంద్రబాబు నాయుడు, 2 నారాయణ గారు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్కసారి ఇప్పటికైనా ఆలోచించి ప్రతి ఓటు ఆ రోజు మిద్దెలు దిగి వచ్చి మీరందరూ